ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలోని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉపాధి హామీ పనులను, ఉద్యావరణ శాఖ చేపట్టే పనులను అనుసంధానం, నిధుల మంజూరుపై ఫైలుపై తొలి సంతకం చేశారు. దీంతో పల్లెల్లోని ఉపాధి హామీ కూలీల పని రోజులు పెరుగుతాయి. కరువు జిల్లాలో ఉపాధి హామీ పనులు ఇంకా జోరందుకుంటాయి. ఇక గిరిజనం ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గిరిజన తాండాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు ఫైలుపై సంతకం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడంతో మెగా ఫ్యామిలీ సభ్యులు హ్యాపీ ఫీల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయినప్పటి నుంచి ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె ట్వీట్లు చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తాజాగా డిప్యూటీ సీఎం గారు కంగ్రాట్స్ అంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు రేణు దేశాయ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఇప్పటికే అఖిరానందన్, ఆద్య ఇద్దరు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన విషయం తెలిసిందే. వాటి ఫోటోలను సైతం రేణు దేశాయ్ గారు ట్విట్టర్లో పంచుకున్న విషయం విదితమే.